హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజైతే మనం జాంగ్రీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. చాలా చాలా టేస్టీగా, జ్యూసీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. అన్ని టిప్స్ కరెక్ట్గా ఫాలో అయినట్టయితే మీరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్గా మినపగుళ్ళు. వీటిని 5 నుంచి 6 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసి 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకున్నట్టయితే జాంగ్రీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్నటువంటి మినపగుళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి, పట్టుకుంటే ఎక్కడ పలుకు అనేది అసలు ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉండాలి, జారుడుగా అస్సలు ఉండకూడదు. సో చూసారు కదా, ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా పిండి. ఇలా పట్టుకొని చూస్తే చాలా చాలా సాఫ్ట్గా గంధంలాగా ఉండాలి. ఇలా అయితేనే మన జాంగ్రీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మామూలుగా మనం వడలు చేసుకునేటప్పుడు పిండి ఇలాగే తయారు చేసుకుంటాం కదా. సో కొంచెం ఎక్కువగా వేసి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నటువంటి పిండిని కొంచెం ఇలా వాటర్లో వేసి చూసినట్టయితే చూడండి, పిండి అనేది మునిగిపోయింది. మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పిండి అంత ఫ్లఫీగా రాలేదు. సో వడలు చేసుకున్నా కానీ ఒకసారి ఇలా చెక్ చేసి చూసుకోండి. ఇప్పుడు ఇది ఫ్లఫీగా రావాలనుకుంటే దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా కంటిన్యూస్గా బీట్ చేయాలి. అట్లీస్ట్ 5 మినిట్స్ అన్న బాగా బీట్ చేసినట్టయితే అందులోకి ఎయిర్ ఎంటర్ అయ్యి చాలా ఫ్లఫీగా వస్తాయి వడలు కానీ జాంగ్రీలు కానీ ఏవైనా. చూడండి, ఇలా బీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో యాడ్ చేసి చూసినట్టయితే దానికంటే బెస్ట్గా ఇది కొంచెం తేలుతుంది కదా. లేదు మీరు మిక్సీ కాకుండా గ్రైండర్ ఉన్నట్టయితే గ్రైండర్ యూస్ చేసుకోండి. దానికి ఇలా బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రైండర్ ఓపెన్గా ఉండి మనం వేస్తాం కాబట్టి గాలి దానిలోకి ఎంటర్ అవుతుంది. అదే మిక్సీ అయితే మూత పెట్టి వేస్తాం కాబట్టి అందులోకి గాలి ఎంటర్ అవ్వదు. సో అవి అంత ఫ్లఫీగా ఉండవు. మీకు గనక ఈ టిప్ నచ్చినట్టయితే మీరు ఫాలో అవ్వండి. సో చూసారు కదా, ఇప్పుడు మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. మనం మినపగుళ్ళు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో పిండిని కూడా కొలిచి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ తీసుకున్నాను, ఇంకా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని ఇలా బాగా కలర్ వచ్చేలాగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరి ఎక్కువగా జారుడుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం దీనికి కావాల్సినటువంటి చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పుతో షుగర్ తీసుకున్నాను, 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ దీనికి లేత పాకమే కావాలి, ముదురు పాకం తీగ పాకం అలా కాకుండా జస్ట్ 1/2 స్ట్రింగ్ వస్తే సరిపోతుంది. అంటే ఒక తీగ కూడా కాదు, సగం తీగనే రావాలి. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసి చూడాలి. జస్ట్ 2 వేళ్ళకి అంటుకుంటే సరిపోతుంది. పాకం మరి ఎక్కువగా ముదరాల్సిన అవసరం లేదు. ఇలా కాసేపటి తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకున్నట్టయితే స్మెల్ చాలా బాగుంటుంది. సో ఒకసారి దీన్నంతా మళ్ళీ మిక్స్ చేసుకొని చూడండి, 2 వేళ్ళ మధ్యలో జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోతుంది. అంటే ఒక తీగ వచ్చి అది విరిగిపోవాలి. 1/2 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు దీన్ని. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చక్కెర పాకం మళ్ళీ ఎక్కువగా గట్టిగా అయిపోకుండా ఇందులో కొంచెం నిమ్మరసం కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఇది అలాగే లిక్విడ్ లాగా ఉంటుంది. ఈ పాకాన్ని చల్లారనివ్వకూడదు. సో ఇలా మూత ఉంచి పెట్టినట్లయితే పాకం అలాగే గోరువెచ్చగా ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ప్యాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఒక 1 ఇంచ్ వరకే ఆయిల్ని పోసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ వేసుకున్నట్టయితే జాంగ్రీ చేసుకోవడానికి అస్సలు రాదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా వెడల్పుగా ఉన్నటువంటి ప్యాన్ని మాత్రమే తీసుకోండి. బయట స్వీట్ షాప్లో వాళ్ళైతే ఇలా సపరేట్గా క్లాత్ స్టిచ్ చేయించుకుంటారు. దీంతో జిలేబీ జాంగ్రీలు వేస్తుంటారు. సో మన దగ్గర అది అవైలబిలిటీ లేకపోయినా జస్ట్ పాల కవర్లో వేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా కాకుండా సేమ్ అలాగే వస్తాయి. సో ఇలా ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్తో కానీ మనం జాంగ్రీలు వేసుకోవచ్చు. ముందుగా ఇలా ఒక కవర్ తీసుకొని గ్లాస్లో ఇలా ఇన్సర్ట్ చేసి మనం ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఖచ్చితంగా టైట్గా సీల్ చేయాలి. అలా అయితేనే జాంగ్రీలు రౌండ్గా వస్తాయి, లేదంటే మధ్యలో విరిగిపోతాయి. ఇలా టైట్గా ఒకసారి ట్విస్ట్ చేసి దీనికి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. ఇప్పుడు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా హోల్ చేసుకోవాలి.
కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే సన్నగా చేసుకోండి, లేదు సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలనుకుంటే కొంచెం మందంగా వేసుకోండి. ఒక జాంగ్రీ వేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా వస్తుందనేసి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఇలా 2-3 టైమ్స్ ప్లేట్లో ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఫ్లేమ్ని ఖచ్చితంగా మీడియంకి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉన్నట్టయితే ఈ జాంగ్రీలు ఫ్లాట్గా వచ్చేస్తాయి. ఒకవేళ ఫ్లేమ్ని సిమ్లో కనుక పెట్టుకున్నట్టయితే అవి అస్సలు సరిగ్గా కాలవు. సో మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ 2 రౌండ్స్ వేసి దానిపైన మళ్ళీ చిన్న చిన్న రౌండ్స్ వేస్తూ ఉండాలి. చూసారు కదా, ఆయిల్లో జాంగ్రీ వేస్తుంటే మాత్రం అది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంది. సో ఫస్ట్ టైం వేసే వాళ్ళకు షేప్ సరిగ్గా రాకపోవచ్చు. షేప్ అనేది ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ షాప్లో వాళ్ళు రెగ్యులర్గా వేస్తుంటారు కాబట్టి వాళ్ళకి బాగా వస్తాయి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. జనరల్గా అయితే మనం వాటి కలర్ చూసి అది మంచిగా కాలిందా లేదా అని తెలుసుకుంటాము, కానీ ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల అలా తెలిసే ఛాన్స్ లేదు. ఇలా చేత్తో ఒకసారి కనుక ప్రెస్ చేసి చూసినట్టయితే క్రిస్పీగా అనిపిస్తే వెంటనే తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేయాలి. ఇలా రెండు వైపులా కూడా చక్కెరపాకం బాగా పట్టించి జస్ట్ ఒక 2 నిమిషాల వరకు అందులో సోక్ చేసుకోవాలి. అంతలోపు మిగిలిన జాంగ్రీలన్నిటిని కూడా వేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత అది షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని ఉంటుంది. ఖచ్చితంగా షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉన్నట్లయితేనే ఈ జాంగ్రీలు వాటిని చక్కగా పీల్చుకుంటాయి, లేదంటే షుగర్ సిరప్ని పీల్చుకోవు. ఒకసారి చేత్తో పట్టుకొని క్రిస్పీగా అయిన తర్వాత దాన్ని వెంటనే షుగర్ సిరప్లో డిప్ చేసి 2-3 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా సింపుల్గా ఎంతో హెల్తీగా మనం ఇక్కడ మైదాతో కాకుండా మినపగుళ్ళతో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను కొంచెం సన్నగా తయారు చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.